గుంటూరులో ఇంత మంచి స్ట్రీట్ ఫుడ్ బడ్జెట్ లో దొరుకుతుందని నాకైతే ఇప్పుడే తెలిసింది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ బ్రోస్. ఏం తిందాం మావా అంటే మావాడు అమరావతి రేంజ్ ప్లాన్ వేస్తున్నాడు. ఇంకా 1 by 1 ట్రై చేయడానికి మేమైతే స్టార్ట్ అయిపోయాం. అలా వెళ్తుండగా దారిలో కళాఖండం కనిపించింది. నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటారు, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, మీరెవరు అడగడానికి? ఫస్ట్ మేమైతే గుంటూరు వంకాయ బజ్జీతో స్టార్ట్ చేసాం. వంకాయ బజ్జీ స్ట్రైట్ గా కట్ చేసి దాంట్లో ఆనియన్ స్టఫ్ చేశారు ఆంటీ అయితే. ఇంకా ఈయన్ అయితే ఇక్కడ దాని మీద వాళ్ళ సీక్రెట్ రెడ్ కలర్ మసాలా వేసి పెరుగుతో నీట్ గా స్టఫ్ చేసి ముక్కలు ముక్కలు కట్ చేసి మా చేతిలో పెట్టేశారు. ఇంకా ఈ బజ్జీని చూస్తుంటే అర్థమైంది గుంటూరు మిర్చికే కాదు వంకాయ బజ్జీ కూడా ఒక యాటిట్యూడ్ ఉంటుందని. బయట నుంచి వచ్చి నేనే చాలా ఈజీగా తింటుంటే గుంటూరులో ఉండే ఈ భయ్య చాలా కష్టపడుతున్నాడు దాన్ని తినడానికి. స్టైల్ గా తిందాం అనుకున్నాడు కానీ మిర్చి బజ్జీ తిన్నాం, ఆలు బజ్జీ తిన్నాం కానీ దీని టేస్ట్ అయితే చాలా బాగుంది బ్రో. దీని లొకేషన్ ఎగ్జాక్ట్ గా మన పట్టాభిపురంలో ఉంది. నెక్స్ట్ తిందామని ఆలోచించుకుంటూ వెళ్తుంటే ఇంకో కళాఖండం కనిపించింది మాకు. అప్పటికే చాలా లేట్ అయింది, అయినా ఇక్కడ క్రౌడ్ చూసారా చాలా క్రేజీగా ఉంది. ఇంకా పల్చిగా దోశ వేసి దాని మీద పులిహోర స్టఫ్ చేశాడు, చాలా బాగుంది. ఫుడ్ బాగుంది భయ్యా అనగానే ఈ మనిషి ఇంకా గొప్పలకు పోయి మా గుంటూరు అన్నాడు. నేను కూడా మీ గుంటూరు అని చెప్పి గలవా చేశాను. ఇంకా మాల్పూరి ట్రై చేద్దాం అని చెప్పి మేమైతే కొత్తపేట వచ్చేసాం. అప్పుడే కాల్చిన వేడి పూరిలో ఈ కోవా స్టఫ్ చేసి చేతిలో పెట్టేశాడు అంతే. క్యూట్ గా ఉన్న ఆ మాల్పూరి చూడగానే నా డైట్ అయితే డాన్స్ వేసాను. టేస్ట్ చేసిన తర్వాత ఇది మాల్పూరి కాదురా బాబు మార్లెస్ పూరి అనుకున్నాం మేమైతే. ఇంకా గుంటూరు ఫేమస్ అయిన సుబానీ బిర్యానీ తిందామని బయలుదేరి వెళ్తున్న దారిలో మాకైతే కేజీఎఫ్ రాకీ కనిపించాడు. కానీ ఏం చేస్తాం, వెళ్ళగానే సుబానీ క్లోజ్ చేసేసారు. ఇంకా 10 దాటుతున్న క్యూ అయితే తగ్గేదేలే అన్నట్టున్నారు ఇక్కడైతే. అదే మన రఫీ జ్యూస్ పాయింట్. ఇక్కడ ఏ జ్యూస్ అయినా 25 రూపీస్ అనగానే నేనైతే షాక్ అయిపోయా. దీని లొకేషన్ వచ్చేసి బ్రాడ్పేట్ 4th లైన్ లో ఉంది. మేమందరం ఒక్కొక్క జ్యూస్ ఆర్డర్ చేసుకుంటే మా భయ్య ఏమో 2 జ్యూస్లు తెచ్చుకున్నాడు 25 రూపీస్ అని చెప్పి. టేస్ట్ అయితే బాగా రిఫ్రెషింగ్ అనిపించింది. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ అయితే లైక్ చేసి ఫాలో చేసే గురు.